వాళ్ళు వచ్చేసి ఈ తెచ్చిరు కేంద్ర ప్రభుత్వమే చేసిందని వీళ్ళు అంటుంటే ఇన్న ముచ్చట ఏంది అని అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నన్ని రోజులు దళితుల పైన దాడులు, మానభంగాలు, అత్యాచారాలు, కుల హత్యలు చాలా జరుగుతున్నాయి అనేది అంటుంటే ఇన్నా. అది వాస్తవం కదా అన్నా? ఈ ప్రతిపక్ష పార్టీలకి భారతీయ జనతా పార్టీ ఉంటే వాళ్ళు జీర్ణించుకోలేరన్నా. భారతీయ జనతా పార్టీ అన్నమాట ఖచ్చితంగా నెరవేర్చి తీరుతుంది. పేద ప్రజల కోసం భారతీయ జనతా పార్టీ పాటుపడుతుంది కాబట్టి ఏ విధంగా అయినా భారతీయ జనతా పార్టీని గద్దెదించాలి. కాబట్టి భారతీయ జనతా పార్టీపై తప్పుడు ప్రచారాలు, భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకం, భారతీయ జనతా పార్టీ దళిత మహిళపై అరే దళితులు అరే గత ప్రభుత్వాల్లో జరగలేదన్నా? అరే ఎన్ని చోట్ల జరగలేదన్నా? కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ఉన్నప్పుడు అరే అన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితుల మీద దాడులు జరగలే, దళిత మహిళల మీద అత్యాచారాలు జరగలే. ఏం మాట్లాడుతున్నారు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినట్టే ఉందన్న. పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఏమంటున్నా? మీ ప్రభుత్వాలది మొత్తం దళితుల పైన దాడులు చేసుడు, ఆడోళ్ళ అదేనా అంటే మీ రాజకీయం అదా? తప్పు అన్నది. అంటే ఇప్పుడు నువ్వన్నావు కదా, అంటే మా మీద అంటున్నావు ఇది వరకు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరగలేదా అని అంటున్నావు. ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ బరాబర్ పైన దాడులు చేసుడేనా? బరాబర్ అలాంటి ఎవరైతే పాల్పడతారో వాళ్ళందరికీ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగ ఫలాల ద్వారా ఎవడైతే నేరం చేసిండో వాడికి 100% వాడిని శిక్షించడం జరుగుతుంది. అది కేవలం ఏదో భారతీయ జనతా పార్టీ కావాలని చేపించిందని చెప్పి మీరు బురదజల్లుడు వ్యవహారం మా భారతీయ జనతా పార్టీ మీద చేస్తే మాత్రం మేమేం చేయలేము. జైల్లోకి వెళ్ళి తీసుకొచ్చి దండలేసి వాళ్ళకి సన్మానం చేసుడు. ఎవరన్నా ఎవరు రేప్ చేశారు అన్నా? రేప్ చేసినోడు ఎవడన్నా ఉంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. డాక్టర్ బాబాసాహెబ్ రాసినటువంటి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాల ఎవడైతే పేరిట అన్ని మీరు మాట్లాడుకోనికి, మీరు చేయనీకి ఏదన్నా దాడులు చేసిరనంటే కథం జైలుకి పోవాలి. మళ్ళీ ఏది జెండా మందిరానికో గాంధీ జయంతికో సత్ప్రవర్తన అని ఒక బిడి తీసుకొని బయటకు వచ్చి దండలు వేసుకొని జై కొట్టించుకొని మళ్ళీ రాజకీయం. అలాంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదన్నా. మీరు అన్నట్టు మేము దళితుల మీద దాడులు చేస్తే, మహిళల మీద అత్యాచారాలు చేస్తే ఈ భారతదేశంలో వరుసగా 3వ సారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాడన్నా. అలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దన్న దయచేసి